दे दिया। तुम्हारा है तुम्हारा भाई तो दे दिया छोड़ दिया। ఆవిడెవరు మా వదిన పేరు లావణ్య. అమ్మా నాకు బాలాజీ గారు ఒకసారి ఆ మోహన్ ఒక ఆవిడ వీడియో తీస్తుంది తీయద్దని చెప్పి. అమ్మా వీడియో తీయకండి, పనికొచ్చే ముఖం కాదండి చెప్పాను సార్. నువ్వు వీడియో తీయొద్దన్నా ఇవన్నీ కాదు. శ్రీ బాలాజీ స్కూల్ గురించి సైలెన్స్ కొన్నాను. పని పాట లేకుండా వచ్చారనుకున్నారా? ఎమ్మెల్యే గారు మీ పాడికి మీరు అరుస్తున్నారు. చెప్పాను సార్. శ్రీ బాలాజీ స్కూల్ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. ఎవరు సార్? మా తాత. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత గురించి చెప్పాక మీ స్కూల్ గురించి చెప్తాను. ఓకే అవుట్. 1947లో మా తాతగారు ఆ బంగారం గాజుల రామారంలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముందు కావాలా? మా తాతగారు మా మామగారు ఇద్దరు కలిసి ప్రతిరోజు సరిపోతాయి ఇంకోటి. ఏం చేస్తున్నావురా? మా ఆవిడకి ముద్దు పెడుతున్నా. వెనక్కి వెళ్ళి పెట్టుకో. యూజ్లెస్ ఫెలో. చదువుకోవాలి అందుకే. 1947లో మా తాతగారు సార్ మైక్ పెంచు తగ్గించు, వెనక్కి లెఫ్ట్ రైట్, ఆ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. మీరెందుకు తిరుగుతున్నారు? ఏమండి వీడే కదా లెఫ్ట్ వెళ్ళు రైట్ వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అన్నా. మిమ్మల్ని కాదు సార్, మా సౌండ్ వాడికి చెప్పా. ఇది కూడా తెలుసుకోండి, ఎవరు నీకు ఎమ్మెల్యే సైడ్ ఇచ్చింది? 1947లో మా తాతగారు సిగ్గులేదు. పశువా ఎవడు? ఆయన ఎవడో రోడ్డు మధ్యలో కాలడ్డం పెట్టాడు. ఏమయ్యా బుద్ధుందా? బుద్ధుందిరా. కారు పెడితే ఎంత ట్రాఫిక్ జామ్. బుద్ధుండాలి, సిగ్గు ఉండాలి. మనిషివేనా? ఎవడు? నిన్నేరా అని. కారు కొంటే సరిపోదు. అది ఎక్కడ పెట్టాలి? పది. ఎవడరా? అదే. ఇంతకీ కార్ నెంబర్ ఎంత? 0000. అది నా కారు సార్. ఎమ్మెల్యే కారు తెలీదా నెంబరు? 000 కాదది. 4 సున్నాలుంటే అది ఆడి కారు. మీరెందుకు వేసుకొచ్చారు? కంపెనీ పేరు ఆడిరా. ఓకే జాగ్రత్తగా పెట్టమను. తీసుకెళ్ళి చెత్తకుండి పక్కకు పెట్టండి. చెత్తకుండి పక్కన ఎవడు ముట్టడు కదా. 1947లో మా తాతగారు బాత్రూమ్ ఆడపిల్లకి కష్టం వస్తుంది. అడ్డు రాలిపోతాయి. ఆగు. నీ అమ్మ మొగుడు పోయాడే నీకు. ఆడపిల్లకి కష్టం వస్తుంది. దీనికి దెయ్యం పట్టిందా? ఆడపిల్లకి కష్టం వస్తే ఈ ఎమ్మెల్యే తోడుంటాడు. నీకు వచ్చిన కష్టం ఏంటి? నాకేదో తప్పిపోయింది సార్. ఇక్కడ నా బర్రె తప్పిపోయింది సార్. అమ్మా ఏమైంది? నా బర్రె తప్పిపోయిందండి. ఇక్కడ బర్రె తప్పిపోలే, మరి ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇదేంటి? అతన్ని అమ్మ బర్రె లెక్కనే ఉన్నాడ్రా. అది బర్రెనే, కావాలంటే పాలు కూడా ఇస్తుంది. పాలు కింద లీటర్ 20 లీటర్. లీటర్ ఆడిపోతాయి. చల్ 20 లీటర్ దూద్ అంట. ఇక్కడ ఇందాక ప్యాంట్ వేసుకుంటే అర్థం వస్తుందని కోసి ఫ్రిడ్జ్ లో పెట్టా. వెళ్ళు. ఏంటి? దూద్ మిల్క్. దూదు పేడతో కొడతా ముఖం మీద. పోండి ఇక్కడ నుంచి. నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? 1947లో మా తాతగారు ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు టీ తాగారా, కాఫీ తాగారా, కనీసం మంచినీళ్ళు తాగారని ఒక్కడని. నువ్వు తాగుతున్నావంటే నేను ఖాళీగా ఉన్నానా? సార్ ఇయ్యచ్చు కదా. ఏంటి నాకెక్కడ నుంచి వస్తాయి? సరే బాటిల్ పట్టుకోండి. ఎందుకు? పాలు గలీజ్. 1947లో మా తాతగారు ఏమైందమ్మా? అమ్మ నాన్న తప్పిపోయారు. డియర్ పేరెంట్స్,
స్కూల్కి వచ్చిన పిల్లాడు తప్పుడిపోయాడు, ఆ, మీ అమ్మ నాన్న నేను ఎదిగి పెడతా. ఓకే ఓకే. వాళ్ళు తప్పిపోలేదు, నువ్వు తప్పిపోయావు. అదే అదే. అమ్మ పేరు? అమ్మ. మీ అమ్మ పేరు? మమ్మీ. మమ్మీ కాదురా, మేరే మా ఆ, బాను, ఆ. తేరే మా రాధా. ఏ రాధా? మా అమ్మ రాధా. మీ అమ్మ రాధా వస్తుందో చెప్తాను, ముందు పేరు చెప్పరా. రాధా. రాధా? పేరు రాధరా. సరే, నాన్న పేరు చెప్పు. నాన్నే. నాన్నకి ఇంకో పేరు ఉంటుంది. డాడీ. ఒరే ఇంగ్లీష్ మీడియం నువ్వు? పప్పా. పప్పా? ఆ, కొండని పప్ప. మీరు కదా. ఈ చిన్న పిల్లాడు తప్పు. అమ్మా. ఈ చిన్న ఆ, ఈ చి- అమ్మా. నేను అనౌన్స్ చేయాలి కదా. ఆ. ఆగు. ఈ చిన్న పిల్లాడి అమ్మా. తల్లిదండ్రులు సార్, మీ అమ్మ వచ్చింది. ఇది ఎవరితో నాకు తెలియదు. మా అమ్మయితే చెడ్డాలనుకుంటది. 1947లో మా తాతగారు. సార్ వంగండి. గట్టిగా చప్పట్లు. వచ్చిన అతిథిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. ఇప్పుడు ఉంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు. బాబు, ఆ, షాల్వా పెద్దగా ఉంది, నీకు ఒక షర్ట్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది. ఆ. ఇంకా గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు చెడ్డీ కుట్టిస్తా. గ్రీన్ కలర్. కలర్ కాంబినేషన్ బాగుంటుందంట సార్. 1947లో మా తాతగారు గాజులు రామ- ఏంట్రా కింద పెట్టావు? సెల్ఫీ. సెల్ఫీ ఎవడని ఇలా తీస్తాడు, కింద నుంచి కాదు. తినడం బాగొస్తుంది. ఏమో- సెల్ఫీ. ఏమో. కింద నుంచా? ఆ, ఎవరు తాలూకా నువ్వు? ప్రిన్సిపల్ కొడతా. దా, ఒంగు. తీ. ఫు. ఎవడ్రా ఉమ్మేశాడు? ఎవడే వేయలేదు. కెమెరా మీ ముఖం చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి ముఖం అదో రకంగా ఉంది సార్. 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారా మీ తాత? స్కూల్ గురించి మాట్లాడరాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి? పైపు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెస్పాండెంట్ సార్కి, ప్రిన్సిపాల్ మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ పిల్లల సౌండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే. అలానే ముఖ్యంగా మా అన్న, మా ఆప్తులు, మా మల్లేష్ అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓవర్ టు అవర్ మేడం. జబర్దస్త్ టీమ్ ఈ టీవీ షో ఇంత చక్కగా మా ప్రేక్షకులకు